శ్రీ సాయి చేసేదేమిటి? షిరిడీలో శ్రీ సాయిబాబా 6 దశాబ్దాలు తమ అవతార కార్యం కొనసాగించిన కాలం మన దేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రల్లోనే అతి కీలకమైన యుగం. ఒక వంక మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలన భయంకరంగా పరిణమిస్తోంది. దానితో పాటు మన ప్రజల ఆందోళన, ఆవేదన పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ వారు మన దేశాన్ని రాజకీయంగానూ ఆర్థికంగానూ ఘోరంగా అణిచివేయడమే కాక మన దేశ సంస్కృతిని, ధర్మాన్ని అన్ని కోణాల నుండి కృంగదీసే ప్రయత్నాలు ప్రారంభించారని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అంటే అప్పుడు పాశ్చాత్యుల కుటీల లౌకిక దృష్టికి, రాక్షసత్వానికి మరో వంక మన ప్రజలలో పెళ్ళుబుక్కుతున్న ధర్మబద్ధమైన స్వేచ్ఛాకాంక్ష, మన ఆధ్యాత్మిక సంస్కృతిని పునర్జీవింపచేసుకోవాలన్న యత్నాల మధ్య సంఘర్షణ ఏర్పడక తప్పదన్నట్లుంటున్నది. మరింత విస్తారంగా చూస్తే ప్రపంచమంతటా పాశ్చాత్య రాజ్యాలు అమానుషంగా విస్తరించి ఇతర జాతుల వారిని అణిచివేస్తున్నాయి. సామ్రాజ్యవాదం మానవజాతి యొక్క స్వేచ్ఛను కించపరుస్తున్నది. ప్రధానంగా పాశ్చాత్య దేశాలలో ధనిక వర్గం నిరుపేదలను సహించరాని బానిసత్వంలో అణగదొక్కుతుంది. ప్రపంచమంతటా మానవత్వం ఆర్తనాదం చేస్తోంది. అటువంటి విషమ సమయంలో షిరిడీలో సాయినాథుడు ప్రకటమయ్యారు. సంకుచితమైన మత దృష్టితో చూస్తే సాయిబాబా అవతార కార్యం యొక్క విస్తృతి అతి స్వల్పంగా మాత్రమే అర్థమవుతుంది. ఒక వంక ఆయన తమను దర్శించే ప్రతి భక్తుని జీవిత సమస్యలు కనిపెట్టి తమ అనుగ్రహంతో పరిష్కరించారు. వేరొక గ్రామంలో కొలిమిలో పడబోయిన పసిబిడ్డను రక్షించడానికి షిరిడీలో సాయిధునిలో తమ చెయ్యి పెట్టారు. జామ్నేర్లో మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే గుర్తించి సకాలంలో ఆమెకు విభూది పంపి రక్షించారు. నాగపూర్లో కాకా దీక్షిత్ తమ్మునికి జబ్బు చేసిన పుట్టింట ఉన్న మహల్సాపతి భార్యకు మెడవాచిన గుర్తించి రక్షిస్తున్నారు. షిరిడీలో వాడలో భక్తులేమి చర్చించుకుంటున్నారో, బొంబాయిలో కాకా మహాజని అతని ఆసామి అయిన సేత్ దాకర్సే ఏమి చర్చించుకుంటున్నారో ఆయనకు తెలుసు. వీటికి తోడు ప్రతిరోజు గంగా ప్రవాహంలా షిరిడీలో వారిని దర్శించే భక్తులందరినీ విసుగు విరామం లేకుండా ఆయన ఆదరిస్తుండేవారు. తమను ఆశ్రయించిన భక్తులు చనిపోతే ఆ జీవులను మరలా ఏ తల్లుల గర్భాలలో ఉంచాలో చూచుకునేవారు. ఆ ప్రాంతంలో ప్లేగు వంటి వ్యాధులు ఏ క్షణాన చెలరేగనున్నాయో గమనించి వాటిని నిగ్రహిస్తుండవలసి వచ్చేది. తమను ఆశ్రయించే సాధకులకు ఎలాంటి అనుభవాలు ప్రసాదించి ఆధ్యాత్మ జీవితంలో పైమెట్టుకు తీసుకుపోవాలో ఏమారక చూచుకునేవారు. ఏ ఇంట ఏ భక్తుడు ఏ సద్గ్రంథం చదువుతున్నాడో, అతడే విషయం ముఖ్యంగా గుర్తించాలో సూచనలు అందిస్తుండేవారు. వారి అవతార కార్యక్రమంలో ఇంతవరకు శ్రద్ధగా వారి చరిత్ర పారాయణ చేసే వారందరికీ కొంచెం యోచిస్తే ఇది అర్థమవుతుంది. కానీ సాయి వద్ద జరిగే కొన్ని సంఘటనల పూర్వపరాలు తెలుసుకొని దీర్ఘంగా యోచిస్తే కానీ అర్థం కాని రీతిన మరింత మహత్తరము, విస్తారము అయిన కార్యక్రమాన్ని సాయి ఏమారక నిర్వహించారని తెలుస్తుంది. అదే ఈ గ్రంథంలోని దీక్షిత్, కాపాడ్డేల గురించిన అధ్యాయాలలో కొంత వివరించబడింది. ఆనాడు మన దేశంలో జరుగుతున్న రాజకీయ, సాంఘిక పరిణామాలను గమనిస్తూ సాయి తమ ఆధ్యాత్మిక శక్తితో సరియైన మిటలను నొక్కుతూ, సూత్రాలు కదిలిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నాటకానికి సూత్రధారుడుగా వ్యవహరిస్తున్నారు. వాటిలో ప్రముఖ పాత్రలు వహించవలసిన వారిని గత జన్మల నుండే తగు రీతిన సంస్కరించుకుంటూ వచ్చి ఈ జన్మలో వారి కర్తవ్యం నిర్వహింపచేశారు. ఆపత్ సమయాలలో వారి పాత్రల నిర్వహణ పూర్తయ్యాక అందుకు సిద్ధమైన వారిని తమ సన్నిధి చేర్చుకొని ఉత్తమ ఫలితమిచ్చారు. తమ మూల సిద్ధాంతాలలో, తమ సంస్థాన కార్యక్రమాలలో ముందు దేశవ్యాప్తంగా రానున్న విధానాలను పొందుపరచి అంతిమ విజయఘట్టానికి దేశవ్యాప్తంగా పరిస్థితులను కూడా సంసిద్ధం చేశారు. ఈ విషయం కొంతమేరకు పై చెప్పిన అధ్యాయాలలోనూ అవగతం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే సాటి ప్రజల కష్టాలకు చెవులు, కళ్ళు, హృదయము మూసుకొని గొంతెమ్మ కోరికలతో కేవలం స్వప్రయోజనాల కోసం దైవాన్ని ప్రార్థించడం మాత్రం కాదని వీరి చరిత్రలోని ఈ అంశము తెలుపుతుంది. ఇంతవరకు భక్తులను వ్యక్తి స్థాయిలోనూ, దేశ ప్రజలను దేశ స్థాయిలోనూ
సాయి ఎలా కనిపెట్టి తమ కర్తవ్యం నిర్వహించారో సూచించాను. కానీ ఈ 2 అంశాలు కేవలం తాత్కాలికము, బాహ్యము, అశాశ్వతము అయినవి మాత్రమే. వీటన్నింటికీ మూలము ఆధ్యాత్మిక స్థాయిలో జరగవలసిన మానవజాతి యొక్క పరివర్తనమే. మానవులందరి చర్యలు, మాటలు వారి ఆలోచనలపై ఆధారపడతాయి. వారి యోచనలు వారిలోని ఇష్టాలు, అహంకార మమకారాల మీద ఆధారపడతాయి. అవి అనేక జన్మలు పట్టు విడవక వారిని వెంటాడే పూర్వజన్మ సంస్కారాల మీద ఆధారపడతాయి. వజ్రము, పాషాణాల కంటే దృఢమైన ఈ సంస్కారాలలో మార్పు వస్తే కాని పై అంశాలలో మానవజాతిలో ఎట్టి వికాసము కలగదు. వారి వేష భాషలలోనూ వారి వ్యవస్థలలోనూ బాహ్యమైన నామరూపాలలో ఎన్ని మార్పులు, కొత్త పోకడలైనా కనిపించవచ్చు. కానీ వాటి మాటున దాగియుండే మానవ నైజంలో ఎట్టి మార్పు కలగదు. ఇట్టి పూర్వజన్మకు సంస్కారాలను కరిగించి అంతకంటే మేలైన రీతిన మూసపోయాలంటే మానవ హృదయపు లోతులలో ఆధ్యాత్మ స్థాయిలో మహత్తరమైన పరిణామం జరగవలసి ఉంటుంది. ఇందుకు మహోన్నత దశలో ఉన్న మహాత్ములెందరో అవతరించవలసి ఉంటుంది. వారి సాంగత్యం వలన ఎక్కువ మంది ప్రజల హృదయాలలో తరతరాలుగా ఉత్తమమైన మార్పులు కొనసాగాలి. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపనయే సాయి అవతరణ. విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి, ఒకే కాలంలో శ్రీ అక్కల్కోట స్వామి, షిరిడీ సాయినాథుడు, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీ దునివాలా దాదా గార్ల రూపాలలో ప్రకటమవ్వడంలోని అంతరార్థమిదే. ఈ అవతారాలన్నీ వారి రూపాలున్నంతకాలం మాత్రమే ప్రభావం కలిగి ఉండి అటుపైన అంతరించకుండా ఎల్లకాలము ప్రభావం కలిగి ఉండే లాంటివి. అంతేకాదు వారి చరిత్రల పారాయణ వలన అంతటి మహత్తరమైన వారి ప్రభావాన్ని మనం ఎక్కువగా పొందగలిగేలాగున మనను మనం సంస్కరించుకోవడానికి ఉపకరించేవి. వీటికి తోడు శుద్ధము, శాశ్వతము అయిన దత్తాత్రేయ తత్వం నుండి మనకు అనుగ్రహం లభింపచేయగల శ్రీ గురుచరిత్ర ఉండనే ఉన్నది. ఈ అనుగ్రహాన్ని మన దేశకాల పరిస్థితులకు అనుగుణమైన రీతిన మలచి మనకందిస్తాయి. శ్రీ సాయిబాబా, శ్రీ అక్కల్కోట స్వామి మొదలైన వారి చరిత్రలు ప్రజలలో ఎక్కువ మంది ఈ ఉత్తమ సాధనాన్ని విడవకుండా వినియోగించుకుంటే మరెన్నో రీతుల దత్తస్వామి అవతరించగలరని చెప్పవచ్చు. కానీ ఇదెంతో బృహత్తరము, కష్టతరము అయిన సాధన అని భ్రమ చెందకూడదు. నిజానికి మహనీయుల చరిత్రలు చదవడం ఎంతో సులభము, సంతోషకరము అయిన సాధన. దీనికి యజ్ఞము, ఉపవాసము, జాగరణ వంటి ప్రక్రియలతో పనిలేదు. ధన వ్యయంతో అసలే పనిలేదు. మనం వ్యర్థంగా గడిపే సమయం కొంతైనా ఇందుకు వినియోగిస్తే చాలు. అటుపై వారిని గుర్తుంచుకొని సర్వసాక్షి అయిన వారి దృష్టిలో జీవిస్తున్నామని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే అదే అనన్య చింతన, ధ్యానము. కాకుంటే ఈ కాలం యొక్క వైపరీత్యం దృష్ట్యా 2-3 ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణుడు భూమిపై వేంచేసి ఉన్న ద్వాపర యుగంలోనే కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాడుంటాడని ఆ పరమాత్మ హెచ్చరించాడు. అంటే ఆత్మజ్ఞానం పొందిన వారెంత అరుదో గుర్తించాలి. ఇక ఈ కలికాలంలో సంగతి చెప్పనవసరం లేదు. షిరిడీ సాయిబాబా కూడా ఈ రోజులలో నిజమైన ఫకీరు, మహాత్ముడు ఎంతో అరుదు అని హెచ్చరించారు. అందుకే పురాణాలన్నీ ఈ కలియుగంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము, కీర్తి వంటివి ఆశించి గురువులుగా చలామణి అయి ప్రజల చిత్తము, ధనము, సేవలు గుంజుకుంటారని హెచ్చరించాయి. అందుకే షిరిడీ సాయినాథుడు ఎవరి వద్దకు ఉపదేశం కోసం పరుగురెత్తవద్దు అని ఆదేశించారు. చిల్లర మహిమలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకు చూడడం ఎంత హీనమో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోని కుశబావు ఘట్టం చదివితే తెలుస్తుంది. మంత్రోపదేశం యొక్క నిజతత్వమేమో నేడు ప్రపంచంలో ఎక్కువగా దాని పేరిట జరుగుతున్నదేమో. నేను దర్శించిన మహాత్ములు అను శ్రీ పాకాలపాటి గురువుగారి చరిత్ర మరియు శ్రీ అవధూత చరితామృతము చూస్తే తెలుస్తుంది. అందుకని ముముక్షువులందరూ గుర్తుంచుకోనదగిన కీలకమైన విషయం ఒక్కటే. సద్గురు కృప కోసం శ్రీ గురుచరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తూ దత్తస్వామి మనసు ఆదేశించనిదే ఎవ్వరిని ఆశ్రయించకుండడం మంచిది. తొందరపడక నిష్ఠ, ఓర్మీలతో
దీక్షతో ఆ గ్రంథం పారాయణము, ఆయా క్షేత్రాల సందర్శనము యథాశక్తి చేస్తూ ఎరుగు పొరుగు వారిని కలుపుకొని నిరాడంబరంగా సత్సంగాలు చేసుకుంటుండడం ఒక్కటే ఉత్తమమైన పద్ధతి. అలానే శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడీ సాయిబాబా మొదలైన దత్తావతార చరిత్రలు కూడా ఒక్కొక్కటి కొన్ని ఆవృత్తాల చొప్పున పారాయణ చేస్తుండాలి. అయితే ఇవన్నీ చేసే అప్పుడు ఒక్క విషయం పారాయణకు ముందు నిత్యము లోతుగా మననం చెయ్యాలి. వీరి రూపాలు, పేర్లు, విధానాలు వేరువేరుగా కనిపించినా వారందరూ వేరు కాదని, వారందరి రూపాల్లో దత్తస్వామి ఒక్కరే పైన సూచించిన ముఖ్యమైన కార్యక్రమం అన్ని స్థాయిలలోనూ కొనసాగిస్తున్నారని గుర్తుంచుకోవాలి. వారి చరిత్రలు చూస్తే వారిలో ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ స్వరూపులు. పరబ్రహ్మము అద్వయము అంటే రెండుగానిది అని కదా ఋషులు తెలిపారు. ఒక్కటే అయిన పరబ్రహ్మము ఇన్ని రూపాలలో ప్రకటమైనా అది ఒక్కటిగా ఉండవలసిందే కదా. నగలెన్నైనా బంగారం ఒక్కటే, జీవులెన్ని రకాలైన జీవశక్తి ఒక్కటే. కనుక ఈ అవతారాలలో ఎవరి చరిత్ర చదువుతున్నా అనుక్షణము ఒక దత్తస్వామి చరిత్రలోని ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నామని మాత్రం మనము గుర్తుంచుకోవాలి. తర్వాత విరామ సమయంలో దత్తనామం కానీ లేక దత్తావతారాలలో ఏ ఒక్కరి నామమైనా జపిస్తుండాలి. ఇన్ని రూపాలలోనూ అన్ని రీతులా తమ మహిమ చూపిన దత్తస్వామిని ప్రేమతో పిలుస్తున్నామన్న భావంతో జపం చెయ్యాలి. భోజనానికి ముందు కొద్ది అన్నం బయట ఉంచేటప్పుడు అట్టి దత్తస్వామినే హృదయం అంతటితోనూ పిలిచి ఆ భిక్ష స్వీకరించమని ప్రార్థించాలి. తరువాత అంతటి స్వామి యొక్క ప్రసాదమన్న భావంతో భోజనం చెయ్యాలి. ఇంకొక విషయం గుర్తుంచుకుంటే చాలు. మనము ప్రస్తుత పామర స్థాయిలో జీవిస్తున్నంతకాలం రాగద్వేషాల ప్రభావం వలన పాపపుణ్యాలు చేస్తూనే ఉంటాము. అందువలన అనంతమైన జన్మ పరంపరలు, వాటిలోని కష్టసుఖాలు శీలాశసనంగా మనకై మనమే సిద్ధం చేసుకుంటుంటాం. ఈ స్థితిలో మనం కొనసాగించినంతకాలం దైవాన్ని ప్రార్థించి ఎన్ని సమస్యలు తాత్కాలికంగా మాత్రమే తొలగించుకుంటుంటే మాత్రం ఏమి ప్రయోజనం? పాపాలు ఇక చేయని స్థితి కోసం ప్రయత్నిస్తుంటే కాని దైవాన్ని ఇలా దెబిరించడానికి అంటే ఉండదు. అంతవరకు వెంటుక వాసి తేడా లేకుండా సుఖాలతో పాటు కష్టాలు కూడా అనుభవించక ఎవ్వరికీ తప్పదు. మనం అట్టి యత్నం చేస్తుంటే మన ఆధ్యాత్మిక పరివర్తనకు అత్యవసరం కాని కష్టాలన్నిటినీ శ్రీ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు మనం కోరకనే తొలగిస్తుంటారు. మిగిలిన వాటిని రోగి అయినవాడు పద్యము, ఔషధము వైద్యుని నుండి స్వీకరించినట్లు భక్తి, విశ్వాసము మరియు ఓర్మిలతో స్వీకరించడం నేర్చుకోవాలి. నేర్చుకోకున్నా మనం చేయగలిగిందేమీ లేదు. ఏ విషయంలోనైనా మానవయత్నం చేయవలసిందే కాని అప్పుడు పరిస్థితులన్నీ అనుకూలించడానికి కారణం మాత్రం మన ఆధీనంలో ఉండదు. అవన్నీ మన కర్మఫలానికి ఆధీనమే. కానీ వివేకంతో కూడిన తీవ్ర మానవయత్నం వల్లనే మనలో ఆత్మవికాసం కలుగుతుంది. కనుక ఇటు మన లౌకిక బాధ్యతలు కానీ అటు ఆధ్యాత్మిక సాధన కానీ కించిత్తు కూడా ఉపేక్షించకూడదు. మనము బ్యాంకులో దాచుకున్న డబ్బు తిరిగి మనకు లభించినప్పుడు పొంగిపోవలసిన కారణం ఏమున్నది? మనం ఒకప్పుడు బ్యాంకులో అప్పు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాక అప్పు తీర్చవలసి వచ్చినప్పుడు కృంగవలసిన అగత్యమేమున్నది? జీవితంలో అనివార్యమైన కష్టసుఖాలు ఇట్టివేనని దృఢంగా గుర్తుంచుకొని సమభావంతో మన సాధన కొనసాగించడం ఒక్కటే శాశ్వతమైన దుఃఖ నివృత్తికి మార్గం. దీనికి తోడు మనమిలా సాధన చేస్తున్నప్పుడు విశ్వవ్యాప్తంగా కొనసాగవలసిన దత్తావతార కార్యంలో మనం కూడా పావులమని గుర్తుంచుకుంటే అపారమైన ఉత్సాహం కలుగుతుంది. ఇక ఇంతటి బృహత్తరమైన దత్తావతార కార్యానికి ఈ యుగంలో షిరిడీ సాయిబాబా యొక్క అవతరణ శంకుస్థాపన ఎలా అయిందో చూద్దాం. అందులో మనం పావులమవుదాం. దానికి తోడు మన వ్యక్తిగతమైన సాధనకు ఎంతటి ఆలంబనం దొరికిందో గుర్తిద్దాం. వారి పవిత్ర సన్నిధిని మన హృదయాలలో శాశ్వతంగా పదిలపరుచుకుందాం. మన ప్రతి శ్వాస పవిత్రమైన ఆ సన్నిధిలో పీల్చుకుందాం. అందుకు భిన్నములు తుచ్చములు అయిన మనోభావాలను
కుసంస్కారాలను నిశ్వసిద్దాం. ఒకనాడు దత్తావతారాలైన ఈ మహామహితాత్ములు పీల్చి పవిత్రమునర్చిన గాలినే మనము పీలుస్తున్నామని, వారు సంచరించిన భూభాగంలో మనము జన్మించి ధన్యులమయ్యామని గుర్తుంచుకొని అందుకు తగి రీతిన జీవిద్దాం.